2018 వరకు పచ్చళ్ళు పెట్టడం అంటే వీళ్ళ హడావిడి మామూలుగా ఉండేది కాదు. అప్పట్లో వాళ్ళు హడావిడి చేశారు. ఇప్పుడేమో నాతో పాటు వీళ్ళు హడావిడి చేస్తున్నారు. ఊరగాయ పచ్చళ్ళు పెట్టడమైనా, మాగాయ పచ్చడి పెట్టడం అన్నా ఇంట్లో ఒక చిన్నపాటి ఫంక్షన్ చేసినంత హడావిడి చేస్తాం ఒక్కొక్కళ్ళు. ఈ పనుల గురించి తెలియని వాళ్ళు కూడా మేము ఈ పని చేస్తాము అనే ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఈ పచ్చడి చేసే పనులలో మునిగి తేలుతుంటారు. పచ్చడి అంటేనే అదొక సెంటిమెంట్ అండి. ముఖ్యంగా ఊరగాయ పచ్చడి, మాగాయ పచ్చడి అంటే మరీను అసలు ఆ పచ్చడి కలిపేటప్పుడు ఒక కమ్మటి వాసన వస్తుంది, నోరు ఊరిపోతుంది. పచ్చడి అంతా కలపటం అయిపోయిన తర్వాత దీనికోసం ఎదురు చూసేవాళ్ళు ఎక్కువ. ఇక మా పండు ఈ వీడియో చూసిందంటే అబ్బా! మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం. ఈరోజు ఈ వీడియోలో మేము ఊరగాయ పచ్చడి ఎలా పెడతాము అన్నది మీరు చూస్తారు. ఇంకా ఊరగాయ పచ్చడిలో మాగాయ పచ్చళ్ళు పెట్టాలంటే అత్తయ్య గారు, మామయ్య గారు అప్పట్లో హడావిడి చేసేవాళ్ళు అని చెప్పాను కదా. అవును, నిజమే. ఆ మాత్రం హడావిడి ఉంటుంది. ఎందుకంటే 120 మామిడికాయల పచ్చడి పెట్టేవాళ్ళండి. 80 కాయలేమో ఊరగాయ పెట్టేవాళ్ళు, 40 కాయలేమో మాగాయ పెట్టేవాళ్ళు. ఎందుకంటే అప్పట్లో 2 ట్రాక్టర్లు ఉండేవి, డ్రైవర్లు ఉండేవాళ్ళు. వీళ్ళు మోటార్లు మెకానిక్లు కాబట్టి వీళ్ళ దగ్గర పని నేర్చుకునే పిల్లలు, మనకి రోజువారీ పనికి వచ్చేవాళ్ళు, రోజు భోజనం ఇక్కడ చేయటానికి ఇట్లా జనాలు ఎక్కువ ఉండటం వల్ల ఎక్కువ ఊరగాయ పచ్చడి పెట్టేవాళ్ళు అనమాట. ఊరగాయతో పాటు మాగాయ పెట్టేవాళ్ళు. మాగాయ బాగుంటుంది. ఎలా పెడతారు ఏంటన్నది నేనైతే ఒక వారం తర్వాత మీకు వీడియో పెడతాను. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అసలు ఎంత బాగుంటుంది. సర్లేండి, అది చేసే విధానం ఇప్పుడు మీకు చూపించకుండా నోరూరించడం కరెక్ట్ కాదులేండి, కానీ కంపల్సరీగా వీడియో చేస్తాను. ముందు ఈ ఊరగాయ పచ్చడి గురించి మాట్లాడుకుందాం. మామిడికాయలు చెట్టు నుంచి కోసుకొచ్చిన తర్వాత తొడె కోసి నీళ్ళలో వేస్తున్నాం. కొందరు చెప్తారు తొడెం కోసాక నీళ్ళల్లో వేస్తే నీళ్లు పీల్చుతుంది, పచ్చడి పాడైపోతుందని. అట్లేం పీల్చదు. నీళ్ళల్లో కడిగిన తర్వాత తొడెం కోసామనుకోండి, ఎంత లేదన్నా తొడెం కోసినప్పుడు కొంచెం అన్నా సొన బయటకు వచ్చేస్తుంది. మరి ఆ సొన అట్టే ఉంచి మనం పచ్చడి పెట్టలేం కదా, మళ్ళీ కడగాలి కదా. మరి అదేదో ఎట్లే తొడెం కోసేసి నీళ్ళల్లో వేసి కాయల్ని శుభ్రంగా కడిగిన కాయల్ని అమ్మటినే తడిగుడ్డతో తుడిచి ఆరబెట్టామనుకోండి, నీరేమీ పీల్చదు. మేము అలానే చేసాము. అయితే నేనేమో ఇలా దుప్పటేసేసానండి. మనకి రోడ్డు పక్కనే కదా, దుమ్ము బాగా వస్తుంది, కాయల మీద దుమ్ము పడుతుందని తుడిచిన తర్వాతే ఇలా తుడిచిన తర్వాత దుప్పటేసేసాను. ఊరగాయ పచ్చళ్ళు పెట్టాలంటే కాయల్లో తడి అన్నది అస్సలు ఉండకూడదండి. మనం శుభ్రంగా మంచి క్లాత్ ఒకటి తీసుకొని తడి అన్నది ఎక్కడా లేకోకుండా చూసుకోవాలి. కాయల్లో కొంచెం తడి ఉందనుకోండి, కాయ పైన తడి ఉందనుకోండి, పచ్చడి అంతా వేస్ట్ అయిపోద్ది, మనం పెట్టిన ఖర్చు అంతా వేస్ట్ అయిపోద్ది. కాబట్టి తడి అన్నది లేకోకుండా చూసుకోవాలి. ఇక కడిగిన మామిడికాయలు పూర్తిగా తడి అన్నది లేకోకుండా ఆరిపోయిన తర్వాత ఇంట్లోకి తీసుకొచ్చి కాయల ముక్కలు కోయటం కోసమని ఒక క్లాత్ వేసి ఆ క్లాత్ పైన ఈ కత్తిపీటలు పెట్టుకొని మామిడికాయ ముక్కలు కోస్తున్నారు నాన్న, మా వారు. ఈ మామిడికాయలు కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా కొయ్యాలి. ఒకటేమో కత్తిపీట గురించి జాగ్రత్తగా ఉండాలి, మామిడి ముక్కలు కూడా కోసేటప్పుడు చెదరకుండా కొయ్యాలి. చెదరటం అంటే కాయ బాగా ముదురుంటుంది కదా టెంక, ఇలా కోసేటప్పుడు మనకి కొయ్యటం కుదరక కొంచెం అటు ఇటు అయినా ముక్కలు నలిగినట్టు అయిపోతాయి. అట్లా నలగటం వల్ల కూడా నీరు వచ్చే పచ్చడి పాడవుతుంది. ఇప్పుడు మేము పెట్టే ఈ పచ్చడి కాయలు చిన్న రసాలండి. ఊరగాయ పచ్చడికి చిన్న రసాల కాయలు అయితే చాలా బాగుంటుంది. పులుపు ఎక్కువ ఉంటుంది, పీచు ఉంటుంది. కాబట్టి చిన్న రసాలే ఎక్కువగా పెడతారు. కొందరైతే నాటుకాయలని, కలెక్టర్ కాయలని ఇట్లా పెడతారు. మేము ఎక్కువగా ఉంది ఎప్పుడు ఈ చిన్న రసాలతోనే పచ్చడి పెడతాం. ఇక ఒక్కొక్క మామిడికాయని 8 ముక్కలుగా కట్ చేస్తారు. ఈ ముక్కలు కట్ చేసిన తర్వాత టెంక పైన తెల్లటి పొరలాగా, ఉల్లి పొరలాగా ఉంటుందండి, దాన్ని తీసేసేయాలి. మళ్ళీ అలా తీసిన తర్వాత ముక్కని క్లాత్తో తుడుచుకోవాలి. నాన్న, మా వారు మామిడి ముక్కలు కోస్తుంటే నా పెద్ద కూతురు అమ్మేమో మామిడి ముక్కలు తొడవటం చేస్తాను. మరి నువ్వేం చేస్తున్నావు అనుకుంటున్నారా? నా పని నాకే ఉంటుందిలేండి. వాళ్ళ వరకు ఆ పని అప్పగించా. నాకు చాలా పని ఉంది. ముందు వంట పని చేసుకొని ఆ తర్వాత ఆ ఊరగాయ పచ్చడి పని చేసుకోవచ్చులే అని నేను వంట పని చేస్తున్నాను. చెప్పా కదా, తోట నుంచి వస్తూ కాయలు కోసుకొని వచ్చి పొద్దున్నే ఇంట్లో కొన్ని పనులు చేసుకొని తోటలోకి వెళ్ళాము. ఇక వచ్చిన తర్వాత చేసుకోవచ్చు అనుకున్నా కానీ ఇంత పని పెద్ద ఉంటుంది అనుకోలేదు కదా. పాపం అప్పటికి ఇంట్లో బట్టలు ఉతకటం, ఇల్లు అవ్వటం ఇవన్నీ పెద్ద పాప చేసింది, కానీ వంట పని మాత్రం నేను చేస్తున్నాను. వంట పని అయిపోయిన తర్వాత పచ్చడికి వెళ్ళి వద్దాంలే అని నేను ఆ పని చేస్తున్నా.
ఇక కాయలు ముక్కలు కట్ చేసిన తర్వాత మొత్తం తీసుకొచ్చి మంచం మీద ఉతికిన ఒక బెడ్షీట్ వేసి ముక్కలన్నీ ఇలా ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసాం. కొంతమంది ఏమో ముక్కల్ని ఎండకి కొద్దిసేపు ఎండబెడతారు. మేము మాత్రం ఎక్కువసేపు అంటే ఒక 2 గంటలైనా ఫ్యాన్ గాలికి ఆరబెట్టేస్తాం. ముక్కల్లో ఉన్న తడి ఆరితే సరిపోద్ది. ముక్కలు ఎండవలసిన అవసరం ఏమీ లేదు. ఇక ముక్కలు కోసేవాళ్ళు, ముక్కలు తుడిచిన వాళ్ళు కూడా రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నారు. నా పని స్టార్ట్ అయిందనమాట. పచ్చడి కోసం మెంతులు వేయించుతున్నాను. అయితే ఇన్ని అన్నీ అని చెప్పను, నేను ఒకసారి మీకు కొలతలతో చెప్తాను, కేజీ లెక్క కాకోకుండా. ఇప్పుడు మనం పెట్టిన పచ్చడి కేజీ లెక్క పెట్టలేదు కదా. ఒకవేళ కేజీ లెక్క కావాలంటే కామెంట్ రూపంలో రాసి పిన్ చేస్తాను చూడండి. ముందు మెంతులు వేయించుతున్నానండి. సన్నటి సెగ మీద మెంతులు వేయించుకోవాలి. మనం తొందరగా వేగుతాయి కదని మంట ఎక్కువ పెట్టామనుకోండి మాడిపోతాయి. కొంచెం ఆలస్యమైనా పర్లేదు, నెమ్మదిగా సన్నటి సెగ మీద మంచి కమ్మటి వాసన వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. అస్సలు మాడనివ్వద్దు, మాడితే పచ్చడి చేదొచ్చేస్తుంది. వేయించిన మెంతులు కూడా ఫ్యాన్ గాలికి ఆరబెట్టేశాను. మెంతులతో పాటు ఉప్పు కూడా ఫ్యాన్ గాలికి ఆరబెట్టేశాను. ఇప్పుడు ఆవాలు వేయించుతున్నానండి. మెంతుల కంటే ఆవాలు ఇంకా తొందరగా మాడిపోతాయి. ఆవాలు కూడా దగ్గరగా ఉండి జాగ్రత్తగా వేయించుకోవాలి. ఆవాలు కూడా ఫ్యాన్ కింద పెట్టేసి మామిడికాయలు కోసిన వాళ్ళు కొద్దిసేపు రెస్ట్ తీసుకొని నిద్ర లేచారండి. లేచి వెల్లిపాయలు ఒలుస్తున్నారు. కొద్దిగంటే తొందరగానే అయిపోతాయి కానీ ఎక్కువ కదా. ఇవి 2 కేజీలన్నర వెల్లుల్లిపాయలండి. అయితే పొట్టు అంటే తొందరగా ఒలవాలంటే మనం చేతులతోనే ఒలవాలంటే పోదని చిన్న చిట్కా పాటిస్తున్నారు అక్కడ. కొంచెం నూనె, కొంచెం పసుపు వేసి ఎల్లిపాయలంతటికి బాగా పట్టేలాగా కలిపేసి వాటిని తీసుకెళ్ళి పైన డాబా పైన ఎండబెట్టేశారు. అలా చేయటం వల్ల పొట్టు తొందరగా వదులుతుందనమాట. వాళ్ళు ఆ పని చేస్తున్నారు కదా. నేనేమో వేయించిన మెంతులు, ఆవాలు చల్లబడ్డ తర్వాత, అంటే వేడివేడి మిక్సీ పట్టుకోకుండా చల్లారిన తర్వాత మిక్సీ పడుతుంది. మెంతులు అయితే మిక్సీ పట్టాలంటే కొంచెం ఆలస్యం అవుతుంది కానీ ఆవాలు అయితే తొందరగానే పిండి అవుతుంది. నేను చెప్పటం మర్చిపోయాను. ఆవాలు షాప్ నుంచి తేగానే ముందు గాలించి ఎండబెట్టేశాను. ఆవాల్లో ఉసుకుంటుంది కాబట్టి గాలిచ్చి ఎమ్మటనే ఎండబెట్టేసామనుకోండి, ఉసుకన్నది లేకుండా ఉంటుంది. తొందరగా ఎండబెట్టడం వల్ల తొందరగా ఎండుతాయి. ఆ తర్వాత వేయించాలన్నమాట. అది చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ఆవాలు మిక్సీ పట్టేశాను, మెంతులు పడుతున్నాను. ఆవు పిండి అయితే జల్లెడ పట్టేసుకునే పని లేదు. మెంతిపిండి అలా కాదండి. మనం ఎంత మెత్తగా మిక్సీ పట్టాలనుకున్నా కానీ కొంచెం బరకగానే ఉంటుంది. కంపల్సరిగా ఇలా ఇదిగోండి ఈ విధంగా మెత్తగా జల్లెడ పట్టుకోవాల్సింది. జల్లెడ పట్టుకొని ఆ వచ్చిన మళ్ళీ రవ్వని మిక్సీ పట్టేసుకోవాలి. అలా మిక్సీ పట్టిన మళ్ళీ పిండిని జల్లించుకోవాలి. లేదంటే బరకగా ఉంటుంది. అయితే ఈ కష్టం అంతా ఎందుకు, అసలు పిండి కొనుక్కొచ్చుకుంటే అంటే మెంతి పిండి కొనుక్కొచ్చుకుంటే పొద్దుగా అనుకోవచ్చు. ఏదైనా మనం ఇంట్లో మెంతులు వేయించుకొని పిండి చేసుకున్న దానికి షాప్లో కొనుక్కొచ్చిన పిండికి తేడా ఉంటుంది. టేస్ట్ అయినా వాసన అయినా తేడా ఉంటుంది. ఇంట్లో వేయించి పట్టుకుంటేనే బాగుంటుంది అని నా ఉద్దేశం. ఇంతకుముందు అయితే మామిడికాయ పచ్చడి అంటే మేము మానికల కొలతలతోనే పచ్చడి పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఆ మానిక లేదు, గిన్నె కొలతలతోనే చెప్తున్నాను. ఇప్పుడు కారం కొలుస్తున్న గిన్నెతో 14 గిన్నెల ముక్కలు అయినాయండి. అయితే అన్నీ ఒక గిన్నెలో అంటే కలవు కాబట్టి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న పెద్ద గిన్నెలో 8 గిన్నెల మామిడి ముక్కలు వేసి 4 గిన్నెల మామిడి ముక్కలకి 1 గిన్నె కారం, 1/4 గిన్నె ఉప్పు పోస్తున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ 8 గిన్నెల ముక్కలు కాబట్టి 2 గిన్నెల కారం, 1.5 ఉప్పు వేసి. ఇప్పుడు మేము ఊరగాయకు వాడుతున్న ఉప్పు మెత్తటి ఉప్పే కానీ ఇంట్లో మనం రోజు కూరలోకి వాడే మెత్తటి ఉప్పు కాకుండా ఊరగాయ ఉప్పు ఉంటుంది కదా మెత్తగా, ఆ ఉప్పు తీసుకొచ్చాము. ఇక ఇప్పుడు పోసేదేమో ఆవు పిండి అండి. ఆవు పిండి అంటే మన ఇష్టం. ఆవు పిండికి రుచి ఉంటుంది, బాగుంటుంది కాబట్టి ఆవు పిండి ఇప్పుడు కప్పు కొలతల్లో తీసుకోవాలంటే 4 కప్పులకి 1/4 కప్పు ఆవు పిండి పోసుకోవచ్చు. పసుపు 4 కప్పులకి కప్పులో 1/4 వంతుకి తక్కువ పసుపు, కప్పులో 1/4 వంతుకి తక్కువ మెంతిపిండి వేసుకోవాలి. పసుపు ఎక్కువ వేసామనుకోండి పచ్చడి తొందరగా నల్లబడుతుంది. మెంతిపిండి ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి పచ్చడి చేదొస్తుంది. ఈ 2 జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. ఇక వెల్లిపాయలు మాత్రం ఇవి కొలతల్లో చెప్పలేము కాబట్టి ఇది మన ఇష్టం అండి. నేను ఎల్లిపాయలు ఎక్కువ ఇష్టపడతాను ఊరగాయ పచ్చడి కోసం. మామూలుగా మేము తెచ్చిన 60 మామిడికాయలకి 2 కేజీల ఉల్లిపాయలు వేస్తే సరిపోతుంది. కానీ నాకేమో ఊరగాయ పచ్చడిలోకి వెల్లిపాయలు అంటే బాగా ఇష్టం. కొందరు ఊరగాయ పచ్చడి అంటే మామిడికాయ ముక్కలే ఎక్కువ తింటారు. నేను మాత్రం ఊరగాయ పచ్చడి అంటే ఊరగాయ పచ్చడిలో ఉన్న వెల్లుల్లిపాయలు వెతుక్కొని మరీ తింటాను. అందుకనే నేను 2 కేజీలన్నర వెల్లుల్లిపాయలు తెప్పించానండి. వీటిని
పొట్టు తీసేసిన అయితే పూర్తిగా పొట్టు అయితే తీయం మేము. వెల్లుల్లిపాయ పైన ఉన్న తొక్కన అట్లానే ఉంచుతాం పొట్టుని. పూర్తిగా తీయం. శుభ్రం చేస్తాము కానీ ఒక పొర ఉంటుంది కదా, ఆ పొరను అట్లానే ఉంచుతాం. కొంతమంది ఏంటంటే పూర్తిగా తీసేస్తారు. అట్లా కాకుండా ఇలా ఆ వెల్లుల్లిపాయ పైన ఉన్న పొరను అట్లానే ఉంచితే ఊరగాయ పచ్చళ్ళలో నూనె ఆ పొర లోపలికి వెల్లుల్లిపాయ పైన ఉండటం వల్ల తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇలా వెల్లుల్లిపాయల్ని రోట్లో వేసేసి కచ్చాపచ్చా దంచేసాను. కచ్చాపచ్చా అయినా మరీ దంచకూడదండి. వెల్లుల్లిపాయ కొంచెం నలిగితే సరిపోతుంది. అక్కడక్కడైతే కొన్ని వెల్లుల్లిపాయలు అసలు కొంచెం కూడా నలగకుండా ఉండాలి, అప్పుడే బాగుంటుంది. ఇవన్నీ కూడా ఒక గిన్నెలో వేసి కలిపేశారండి. మెంతి పొడి, పసుపు, కారం, వెల్లుల్లిపాయలు, ఉప్పు అన్నీ ఒక గిన్నెలో కలిపేశారు. ఇంకో గిన్నెలో మామిడి ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కల్లో నూనె పోస్తున్నారు. మీ అందరికీ తెలిసిందే పచ్చళ్ళు అంటే రిఫైన్డ్ ఆయిల్ అస్సలు వాడరు. ఎక్కువ పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఇలాంటివి వాడుతుంటారు కదా. మేమైతే పల్లి నూనె వాడుతున్నాము. పచ్చళ్ళకి పల్లి నూనె భలే కమ్మటి వాసన వస్తుందండి. ఇక వేసిన ఆయిల్లో ముక్కలంతా తడిసేలాగా ఒకసారి కలిపేశారు. అలా కలిపిన తర్వాత ముందే కలిపి పెట్టిన ఈ ఉప్పు, పసుపు, కారాలన్నీ కూడా ఈ ముక్కలలో వేసేసి ముక్కలకు మొత్తానికి పట్టేలాగా ఇలా కలిపేస్తున్నారు. ఇంతకు ముందు అయితే ఇలా చెయ్యి తిరగదని కొద్దిగా ముక్కల్ని నూనెలో తడుపుకుంటూ ఆ కలిపిన మసాలాలు ముక్కలకి కలుపుకుంటూ పెట్టేవాళ్ళు. ఈసారి ఏంటంటే ఒక్కసారి గిన్నెలో కలిపేద్దామని ఈయన ఇలా చేద్దామని చెప్పేశారు. ఇక అందుకని కలిపేవాళ్ళు వారుండంగా మనకేంటి ఇబ్బంది, మనం ఏదో పై పనులు చూసుకోవటమే కదా. వాళ్ళకి కావాల్సినవి అన్నీ కూడా అది తీసుకురా ఇది తీసుకురా అనగానే తీసుకుపోయి వాళ్ళకి ఇవ్వటమే కదా మన పని. మీరు ఎట్టన్నా పెట్టేసేయండి, పచ్చడి పెడితే చాలు అనుకున్నాం. మామిడి ముక్కలు ఈ కారం అంతా కలుపుతుంటే గిన్నె అటు ఇటు కదులుతుందని ఇద్దరం పట్టేసుకున్నామండి. ఒకవైపు అమ్మ, ఒకవైపు నేను పట్టుకున్నాను. కానీ ఇలాంటి విషయాల్లో మా వారికి నేను పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే అలా పచ్చడి కలుపుతుంటే ఆ చేయి చూస్తుంటే వాము ఎంత మంట పుట్టిద్దో వారికి అనిపించింది. కొద్దిగా పచ్చళ్ళు పెట్టేటప్పుడు నేను కూడా చేత్తోనే కలుపుతాను. ఎందుకో గరిటతో కలపాలంటే పెద్దగా ఇష్టం ఉండక చేత్తో కలుపుతా. అలా కలిపినప్పుడు అల్లా కూడా చెయ్యి మంట పుట్టి కొద్దిసేపు చెంబులో నీళ్ళు పోసి మంటకు తట్టుకోలేక చెయ్యి ఒక 10 నిమిషాలు ఆ నీళ్ళలోనే పెట్టి ఉంచుతా. ఇక ఈ పచ్చడి పెట్టాలంటే చెయ్యి ఎక్కువ టైం కారంలోనే ఉండాలి కదా, అంత సాహసం నేను చేయలేక మా వారే పచ్చడి కలిపేస్తున్నారు అనమాట. అంటే వారి చెయ్యి మంట పుట్టదా అంటే పళ్ళు చేసి 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 ఆ చెయ్యి రాటిదేలు ఉంది కదా, నా చెయ్యి కంటే కొంచెం అది రఫ్ అండ్ టఫ్ కదా, అందుకే వారే పెట్టేస్తారు. ఇక ఒక గిన్నెలో పోసిన మామిడి ముక్కలు పచ్చడి పెట్టడం అయిపోయింది. ఆ పచ్చడి అంతా కూడా జాడీలో పెట్టేశారు. ఇక మిగతా అవి మనం కప్పు కొలతలతో అంటే ఒక గిన్నెతో కొలిసాం కదా, ఆ గిన్నెతో మిగిలిన ముక్కలు 6 గిన్నెల ముక్కలు అండి. ఇక ఈ ముక్కలు కూడా పచ్చడి పెట్టేస్తున్నా. అయితే ఇక కొలతలు అయితే చూపించలేదు, ముందే ఎట్లాగో చూపించాం కాబట్టి ఇప్పుడు ఇవేమి చూపించుకోకుండా ఈ పసుపు, ఉప్పు అన్నీ కూడా ఇట్లే ఫస్ట్ పెట్టినలాగే ఇలా కలిపి పచ్చడి ఇలా పెట్టుకోవడమే తేలికండి. అంటే పెద్ద గిన్నెలు అందరిళ్ళల్లో ఉండాలని ఏం లేదు, కానీ బేషన్లు అయినా ఉంటాయి కదా, స్టీల్ బేషన్లు, వెడల్పుగా ఉండే బేషన్లు కంపల్సరీగా ఉంటాయి కదా, అలాంటి బేషన్లోనైనా ఇలా కలిపేసి పెట్టుకోండి, తేలిగ్గా అయిపోద్ది. నాన్న మామిడి ముక్కలు కోసిన తర్వాత ఏసీ వేస్తే రూమ్లోకి వెళ్ళి పడుకున్నా. అంటే అందరూ వెళ్ళి పడుకున్నారు, వీళ్ళేమో పచ్చడి కలపాలని కొద్దిగా ముందు లేచి బయటకు వచ్చేసారు. నాన్న అప్పుడే నిద్ర లేచి వచ్చి నవ్వుకుంటా అంటుండలేండి, ఇంకా కాలేదా. మా వారేమో నువ్వైతే తొందరగా అయిపోయేది బావా అని ఈయన అంటున్నారు. ఒకప్పుడైతే నాన్నే పెట్టేవాడు, ఇట్లా పచ్చడి కలిపేవాళ్ళు. కానీ ఈ మధ్యన ఈయన కలపటం మొదలెట్టాక నాన్న ఓన్లీ మామిడి ముక్కలు కోయటం ఇక పక్కకు దప్పుకుంటాను అనమాట. ఇక 2 జాడీలకి ఒక క్యాన్కి పెట్టేసామండి. ఈ క్యాన్లో అదేమో అమ్మ తీసుకెళ్ళిద్ది, అయితే క్యాన్లో ఉంచదు, ఇంటికి వెళ్ళిన తర్వాత జాడీలో పెట్టేసుకుంటుంది. ఈ పచ్చడి తీసుకెళ్ళిన తర్వాత ఒక 4-5 నెలలకో 6 నెలలకో 8 నెలలకో అయిపోయింది అనుకోండి, ఇక్కడ ఉన్న పచ్చడిలో కొద్దిగా మళ్ళీ బాక్స్లో పెట్టి అమ్మ వాళ్ళకి పంపిస్తుంటా. ఇక పచ్చడి పెట్టిన తర్వాత కొద్ది రోజుల వరకు మనం పల్లి నూనె పోసాం కదా, తీయటి వాసన వస్తుంది, చీమలు ఎక్కుతుంటాయి. కాబట్టి ముందు అంటే ఎప్పుడూ వేయను, కాకపోతే పచ్చడి పెట్టిన ఒక నెల రోజుల వరకు చీమలు పట్టుకోకుండా జాడీ కింద చీమల మందు వేస్తాను. చీమల మందు వేసిన తర్వాత ఇలా జాడీలు పెట్టేసి మూతలు పెడతాను. జాడీలో ఒక జాడీ మూత పగిలిపోయిందండి, నేనే కడిగేటప్పుడు పగలగొట్టాను, చెయ్యి జారిపోయింది. ఇప్పుడు కాదు,
2 సంవత్సరాలు అవుతుంది ఆ జాడీ మూత పగిలిపోయి. కానీ విడిగా మూతలు కూడా దొరుకుతాయి అంట, కానీ ఇలా పచ్చళ్ళు పెట్టినప్పుడే గుర్తుకొస్తుంది ఆ మూత విషయం. ఎటన్నా వెళ్ళినప్పుడు మాత్రం గుర్తుకు రావట్లేదు. ఇక ఈ వీడియో 3వ రోజు వీడియో అండి. పచ్చడి కలిపిన తర్వాత 3వ రోజు వీడియో. అంటే మేము బుధవారం నాడు పచ్చడి కలిపాము, మళ్ళీ శుక్రవారం నాడు ఇలా తీసి పచ్చడి కలుపుతున్నాము. మనం పచ్చడికి ఒక్కసారే నూనెంతా సరిపోని కలపలేదు కదా, కొంచెమే నూనె వేసి కలిపేసాము. ఇక ఇప్పుడు నూనె సరిపడా వేసి కలుపుతాం. అయితే జాడీలో ఉంచుకొనైనా తెడ్డు కానీ లేకపోతే శుభ్రంగా కడిగిన తాటి మట్టతోనైనా పచ్చడిని ఇలా జాడీలోనే ఉంచి సరిపడా నూనె వేసి కలిపేసుకోవచ్చు. లేదంటే అలా కలవదు అనుకున్నప్పుడు ఇలా పెద్ద గిన్నెలో ఈ పచ్చడి అంతా వేసేసి సరిపడా నూనె వేసి ఇలా కలుపుకోవచ్చు. వేరే జాడీలో ఉన్న పచ్చడి కూడా ఇందులోనే వేసి నూనె పోసేసి మొత్తం కలిపేస్తున్నారు. పచ్చడి అంటే చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి. కొంచెం కష్టం ఎక్కువనే ఉంటుంది, కానీ పచ్చడి మాత్రం సంవత్సరం పొడవుతున్నా నిల్వ ఉంటుంది. పచ్చడి ఇంట్లో ఉండటం వల్ల మనకి కొన్ని సందర్భాల్లో చాలా ఉపయోగం అండి. కొన్నిసార్లు కూరగాయలు ఏమీ లేక కూర ఏం చెయ్యాలో తెలియదు, కానీ ఊరగాయ పచ్చడి ఉందనుకోండి, వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని నెయ్యి ఉన్నా లేకపోయినా అట్లే తినేసేయచ్చు. పిల్లలకి కూడా అవసరమేమండి ఈ పచ్చడి. మన ఇంటి దగ్గర వండుకోకుండా బయటికి వెళ్ళి జాబులు చేయటమైనా చదువుకోవటమైనా చేస్తున్నారు అనుకోండి, అప్పుడప్పుడు బాక్సులలో ఈ ఊరగాయ పచ్చడి పంపిస్తే కొద్దిగా 4 రోజులన్నా మంచిగా తింటూ ఉంటారు. ఇక మేమైతే తోటలలోకి ఎక్కువ తీసుకెళ్తామండి. తోటలో పనికి వెళ్ళినప్పుడు కంపల్సరిగా పప్పు వండినా ఇంకే కూర వండినా సరే ఒక చిన్న బాక్స్లో 2 ఊరగాయ ముక్కలైనా పెట్టుకొని వెళ్ళిపోతాం. ఎందుకో తెలియదు, తోటలో ఊరగాయ పచ్చడితో అన్నం తింటే ఇంట్లో తిన్న కంటే ఇంకా అక్కడ ఇంకా బాగుంటుంది అనిపించింది. అమ్మయ్య, పచ్చడి కలపటం అయిపోయిందండి. ఈ పచ్చడి అయిపోయింది. నెక్స్ట్ కొద్ది రోజులకి మాగాయ పచ్చడి కూడా చేసేస్తే ఈ ఎండాకాలంలో పచ్చళ్ళ పని అయిపోయినట్టే. పచ్చడి జాడీలో పెట్టేశారు, మూత పెట్టేశారు. మళ్ళీ కొద్ది రోజులు ఇక చీమల ముందు వేశాను కదా, కొద్ది రోజుల పాటు ఇక అక్కడే ఉంచేస్తాను. ఇలా జాడీ పెట్టేసి ఆ చీమల ముందు దగ్గర దానిపైన ఒక క్లాత్ కట్టేస్తున్నాను. ఇంకో జాడీ కూడా ఉంది, దాన్ని కూడా ఇక్కడే పెట్టేసి ఇలా క్లాత్ కట్టేస్తాను. ఈ పచ్చడి పెట్టిన కొద్ది రోజులు అయితే మరి ఇక పూటకి గిన్నెకి తీసే పని మీదే ఉంటారు. ఇప్పుడైతే ఈ క్లాత్ కట్టానా, పచ్చడి కావాలనుకున్నప్పుడల్లా మా వారే స్నానం చేసి ఎక్కువగా పచ్చడి తీస్తారు. కానీ మొదట్లో ఈ క్లాత్ కట్టేస్తారండి. మొదటిసారి తీసినప్పుడు కడతారు, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, అట్లా ఒక 10 సార్లు దాకా పచ్చడి తీసినప్పుడల్లా క్లాత్ కడుతుంటారు. ఆ తర్వాత మాత్రం వదిలేస్తారు. అప్పుడు నేను కడుతుంటాను. అలా క్లాత్ కట్టడం వల్ల మనకి పచ్చడిలో ఉన్న కమ్మటి వాసన బయటికి పోకోకుండా, అలాగే ఏదన్నా బూజు పురుగులు కానీ దుమ్ము కానీ ఆ జాడీ పైన పడుకోకుండా అది కవర్ చేస్తుంటుంది. ఇక మా చిన్న పాప ఈ వీడియో చూసిందంటే ఇక గోలేనండి. ఆమెకు పిచ్చి. ఇలా పచ్చడి కలిపిన తర్వాత గిన్నెలో కలిపి అన్నం పెడితే ఎంత ఇష్టంగా తింటుందంటే, ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది తను హైదరాబాద్ వెళ్ళి. అంతకుముందు అంటే ఇంటికాడే కదా, ఎప్పుడు పచ్చళ్ళు పెట్టే టైంలో తను ఇంటికాడే ఉంటుంది. ఈ 3 సంవత్సరాల నుంచి కూడా పచ్చడి పెట్టినప్పుడల్లా ఫోన్ చేసి అంటది, నేను వచ్చిందాక గిన్నె అట్లుంచమని. గిన్నె అట్లుంచితే ఉంటుందా, పాడైపోతుంది. ఇక ఇదండి పచ్చడి పెట్టిన వీడియో నచ్చితే లైక్ కొడతారు కదా, కొత్తగా చూసి